బియర్డ్ అండ్ ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, ముస్టాచ్ సరిగా పెరిగినప్పుడు. కొందరికి ముస్టాచ్ పెరుగుతూ ఉంది కానీ ముస్టాచ్ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో వెంట్రుకలు సరిగా పెరగవు, లాంటి వాళ్ళు కావచ్చు. అసలు ముస్టాచే సరిగా రాకనప్పుడు, అంతేకాకుండా కొందరికి బియర్డ్ మధ్య ఈ సెంట్రల్ బియర్డ్ బాగా వస్తూ ఉంటుంది, ఈ సరౌండింగ్ ఉన్నటువంటి బియర్డ్ కూడా సరిగా రాదు. అలాంటి వాళ్ళలో కూడా మనము ఈ యొక్క డోనార్ ఏరియా బాగా ఉన్నప్పుడు, అంటే ఆక్సిపిటల్ ఏరియాలో స్కాల్ప్ నుంచి వెంట్రుకలు తీసేసి వాటిని మనం ఈ యొక్క బియర్డ్ ఏరియాలో ఒక సిస్టమేటిక్ వే నేచురల్గా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అవసరమైనటువంటి ఒక డెన్సిటీ లోపల సైడ్ లాక్స్ నుంచి బూటీ వరకు బియర్డ్ని నేచురల్గా మనం డిజైన్ చేసేసి ముస్టాచ్తో సహా నీట్గా డిజైన్ చేసేసి క్రాఫ్ట్ పరచవచ్చు. సో ఉదాహరణకి ఇలానే కాకుండా కొందరికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు అది బియర్డ్లో కావచ్చు, ముస్టాచ్లో కావచ్చు, అక్కడ స్కార్ పడేసి అక్కడ హెయిర్ కూడా పెరగవు. అలాంటి వాళ్ళలో కూడా మనం ఈ యొక్క బియర్డ్ గ్రాఫ్టింగ్ చేస్తాం. బియర్డ్ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఆ యొక్క స్కార్ అనేటువంటిది క్యామోఫ్లేజ్ అయిపోయేసి ఆ స్కార్లో కూడా వెంట్రుకలు బాగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు క్లెఫ్ట్ లిప్ అనేటువంటి సర్జరీ చేస్తూ ఉంటారు. లిప్ పైన క్లెఫ్ట్ యొక్క స్కార్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ స్కార్లో కూడా ఈ యొక్క హెయిర్ మొలిచేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా క్లెఫ్ట్ లిప్ స్కార్లో కూడా వెంట్రుకలు పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. బియర్డ్ ముస్టాచ్లో వెంట్రుకలు పెట్టడమే కాకుండా కొందరిలో ఏంటంటే, ముఖ్యంగా డోనార్ ఏరియా తక్కువగా ఉన్నప్పుడు, మనము బియర్డ్ బాగా థిక్గా ఉన్నప్పుడు ఈ బియర్డ్ నుంచి కొన్ని వెంట్రుకలు తీసుకొని బియర్డ్ యొక్క డెన్సిటీకి అనుగుణంగా ఒక 500 to 1000 గ్రాఫ్ట్స్ అనేటువంటివి ముఖ్యంగా ఈ యొక్క లోవర్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క బియర్డ్ లోపల తీసేసి ఇక్కడ నుంచి గ్రాఫ్ట్స్ తీసుకొని మళ్ళీ వాటిని స్కాల్ప్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎవరికైతే ఈ యొక్క స్కాల్ప్ యొక్క డోనార్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళ లోపల ఇది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. బియర్డ్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి చాలా థిక్గా ఉంటాయి స్కాల్ప్ గ్రాఫ్ట్స్ కంటే. కాకపోతే కాలక్రమేణా ఏమవుతుందంటే 2-3 years తర్వాత అవి మళ్ళీ ఈ గ్రాఫ్ట్స్ అనేటువంటివి స్కాల్ప్ గ్రాఫ్ట్స్ లోపలికి యొక్క నేచర్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క బియర్డ్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి ఈ యొక్క స్కాల్ప్లో పెట్టినప్పుడు, ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అవి ఫ్రంటల్ ఉన్నటువంటి హెయిర్ లైన్ కాకుండా హెయిర్ లైన్ యొక్క బ్యాక్లో స్కాల్ప్ హెయిర్తో మిక్స్ చేసేసి పెడుతూ ఉంటాం అనమాట. అవి ముఖ్యంగా ఇవి డెన్సిటీ ఇంక్రీజ్ చేయడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి కదా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క బియర్డ్ ఏరియాలో కొందరిలో ఏంటంటే అక్కడ గ్రాఫ్ట్స్ తీసిన చోట చిన్న డాట్ల మాదిరిగా స్కార్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా డార్క్ స్కిన్గా ఉన్నటువంటి పీపుల్లో కొంచెం విజిబిలిటీగా ఉంటాయి, కానీ ఫేర్గా ఉన్నటువంటి వాళ్ళ లోపల ఇవి అంత విజిబిలిటీగా ఉండవు.